ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపట అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ. పాత ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ. రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సహా మొత్తం పెన్షన్దారులు 44 లక్షలు. లబ్ధిదారుల సంఖ్య ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పింఛన్లు పెంచితే 22,000 కోట్లు అవసరం. ఈ మొత్తాన్ని బడ్జెట్ లో సర్దడంపైన అధికారుల కసరత్తు. అదనపు నిధుల సమీకరణపై ఉన్న మార్గాలపైన అన్వేషణ. ఏకకాలంలో పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగా. ఈ పరిస్థితిలో గిదే జరుగుతుంది. దశల వారీగానే 500 పెంచుకుంటేనే పోతా తప్ప ఏమి ఏకకాలంలో పెంచుతారన్న నమ్మకము, ఆశ, దురాశ, అత్యాశ ఈ తెలంగాణ ప్రజలకు ఇప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేనే లేదు. 6 గ్యారంటీలో ఒకటైన పెన్షన్ల పెంపుని త్వరలోనే అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇది బానే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు భావిస్తే ఇంకో 6 నెలలు పడుతుంది. 6 నెలల తర్వాత మొదలు పెడితే 3 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. వచ్చే 2 సార్లు ఇచ్చేసినాం అనుకో కథం అయిపోతుంది. వచ్చే 2 ఏళ్ళు ఇచ్చేసినాం అనుకో 5 ఏళ్ల నుంచి 3 ఏళ్ళని మైనస్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నారు. నాకు తెలిసి పూర్తి పెన్షన్ లాస్ట్ ఒక 2 నెలలో 3 నెలలో ఇస్తారేమో. అంతకు మించి పెంపుతో రాష్ట్ర ఖజానాపై పడే ఆర్థిక భారం స్టడీ చేస్తున్నారు. బడ్జెట్ లో పింఛన్ల కోసం ప్రభుత్వం సుమారు 11,635 కోట్లు ఇప్పుడు కేటాయించింది. ప్రస్తుతం ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పెంచితే ఇది 22,000 అంటే డబల్ అవుతుంది. అవకాశం ఉంది. ఇంత భారీ మొత్తాన్ని బడ్జెట్ లో ఎలా సర్దుబాటు చేయాలనే దాని మీదనే మళ్ళా గుల్లాలు పడుతున్నారట. పెన్షన్లను ఇప్పుడు ఇస్తున్న దానికి 500 పెంచడమా, 1000 రూపాయలు పెంచడమా అనే దానిపై అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఏకకాలంలో పెంచడం సాధ్యం కాదు 100%. అదే విధంగా వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీతన్నలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకు 2,000 చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. దివ్యాంగులకు 4,000 చొప్పున ఇస్తుంది. డయాలసిస్ రోగులకు 5,000 నుంచి 10,000 ఇస్తున్నది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 4,000 దివ్యాంగులది 4,000 6,000 చేయాలి, వాళ్ళది 4,000 చేయాలి. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరూ కలిసి ఎంతమంది 44 లక్షల మంది ఉన్నారు. మళ్ళీ కొత్త వాళ్లకు దరఖాస్తులు తీసుకుంటే తద్వారా ఆదాయ నిధులను పెంపునకు ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ విధానాలకు పకడ్బందీగా చేయడం వల్ల బోగస్ పింఛన్లు అంటే ఇప్పుడు పింఛన్లను కొన్నిటి తొలగించే కార్యక్రమం మొదలు పెట్టారు. సో ప్రతిపాదనలు అదే సమయంలో ఇటీవల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన నేపథ్యంలో కొత్తగా పింఛన్ కరువులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకోవాలి. నాకు తెలిసి ఉన్న 44 లక్షల పెన్షన్లను ఈ బోగస్ ఆధార్ కార్డుల పేరుతోటి 34 లక్షలకు చేస్తారేమో. 10 లక్షల మందిని ఎగరగొట్టే కార్యక్రమం చేస్తున్నట్టున్నారు. అదే కాకుండా ఇప్పుడు 4,000 6,000 అయ్యేది లేదు, 2,000 4,000 అయ్యేది లేదు. ఈ ఎవరికి డయాలసిస్ వాళ్ళకి ఇస్తున్న 10,000 15,000 ఎట్టి పరిస్థితులు అయ్యేది లేదు. వాళ్ళది 2,000 2,500 అవుతుండొచ్చు, 4,000 4,500 అవుతుండొచ్చు. మరి ఏం చేస్తారనేది చూడాలి.